నేను మీ రంజిశెట్టి సుమన్, జనసేన పార్టీ 7వ వార్డు కౌన్సిలర్ సత్తెనపల్లి. ముఖ్యంగా ఈరోజు మీ అందరి ముందుకు రావడానికి కలిగిన కారణం ఏంటంటే, గత 3 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల పైచిలకు కౌన్సిల్ ఏర్పడి 3 సంవత్సరాల పైచిలకు అయింది. ఈ కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ చైర్మన్ గారి ఆధ్వర్యంలో జరిగిన అవినీతి అక్రమాల గురించి మేము పూర్తిగా ఎన్నోసార్లు ప్రశ్నించడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు మాకు మెజారిటీ ఉందని ఇష్టానుసారం ప్రవర్తించడం జరిగింది. ఈరోజు వాటన్నిటికి సంబంధించిన ఈ వివరాలన్నింటినీ కూడా మేము సేకరించాము. రాటిఫికేషన్ పేరుతోటి కనీసం కౌన్సిల్లో చర్చకు కూడా రాకుండా కొన్ని కోట్ల రూపాయలు అవినీతి జరిగింది ఈ మున్సిపాలిటీలో. దీంట్లో ఖచ్చితంగా అధికారులు కూడా అందరూ కలిసి కుమ్మక్కయ్యి కొన్ని కోట్ల రూపాయలని వర్కుల పేరుతోటి దోచుకుని తిన్నారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా సమగ్ర విచారణ జరగాలని స్థానిక శాసనసభ్యులు శ్రీ కన్యా లక్ష్మీనారాయణ గారి దృష్టికి, అలానే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అలానే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా మేము ఇవన్నిటిని కూడా తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గడిచిన ప్రభుత్వంలో దరిదాపుగా 3.5 సంవత్సరాల పై చిలుకు జరిగిన వాటిల్లో కొన్ని కోట్ల రూపాయలు రాటిఫికేషన్ పేరుతోటి అసలు వర్కులే చేసారా చేయలేదా అనేది కూడా తెలియకుండా, కౌన్సిల్ దృష్టికి రాకుండా, కౌన్సిల్లో కనీసం చర్చ కూడా లేకుండా చైర్మన్ మరియు అధికారులు కలిసి కుమ్మక్కై కోట్ల రూపాయలు అవినీతి చేశారు. వీటి మీద ఖచ్చితంగా సమగ్ర విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తూ, ఖచ్చితంగా ఇది మేము విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారికి, అలాగే అవినీతి నిరోధక శాఖ వారికి, ఖచ్చితంగా స్థానిక శాసనసభ్యుల వారికి కూడా వీటన్నిటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా మేము ఈరోజు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా హైకోర్టులో కేసెస్ అయినా ఏదైతే ఎస్టీపీ ప్లాంట్ ల్యాండ్ విషయంలో జరిగిన అవినీతి కానీ, మిగిలిన కోట్ల రూపాయలు రాటిఫికేషన్ పేరుతో నామినేషన్ పద్ధతిన ఇష్టానుసారం ఆయన అన్నయ్యలకి ఇచ్చుకొని, కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని, వర్కులు చేయకుండా కూడా ఎముకలు క్లియర్ చేయించుకొని కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడు. కాబట్టి ఈ ఖచ్చితంగా చైర్మన్ మరియు అధికారుల మీద కూడా పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, వీటికి సంబంధించిన అన్ని వివరాలతో మేము హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కొన్ని పనుల్లోనే ఇన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటే, టోటల్ గా మున్సిపాలిటీ మొత్తం మీద కూడా జరిగిన గత పాలకులు ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రతి అంశం మీద కూడా విజిలెన్స్ విచారణ జరపాలి. ఖచ్చితంగా దానికి బాధ్యులైన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అవినీతి చేసిన వాళ్ళు ఎవరూ తప్పించుకోకూడదని, కాబట్టి ఈ విషయంలో శ్రీ గౌరవ ఎమ్మెల్యే గారు కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా పూర్తిగా సహకరించి వీళ్ళందరి మీద విచారణకి ఆదేశించాలని మేము కోరుకుంటా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై జనసేన.